దేవుని నామముకి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. తండ్రి కుమారులు అలా వెళ్తున్న సమయంలో ఆ కుమారుని దృష్టి ఆ షూ షాప్ మీద పడింది. ఆ షూ షాప్ లో ఉన్న షూస్ చాలా అట్రాక్ట్ చేసినాయి ఆ కుర్రవాడిని. డాడీతో చెప్తాడు, డాడీ నాకు ఆ షూ కావాలి డాడీ, ఆ స్పోర్ట్స్ షూ కావాలి డాడీ, నాకు నచ్చినాయి డాడీ అని చెప్పి ఆ డాడీని అడిగినప్పుడు ఆ డాడీ ఆ కుమారుని ప్రేమించి వాటిని కొని ఆ కుమారునికి ఇస్తాడు. ఆ కుమారుడు వాటిని చక్కగా వేసుకొని చక్కగా ఆనందిస్తూ ఉన్న సమయంలో తను ఒక ఫంక్షన్కి వెళ్ళి దాన్ని పోగొట్టుకుంటాడు. ఆ షూని పోగొట్టుకున్నప్పుడు ఎంతో దుఃఖంతో డాడీ దగ్గరికి వచ్చి, డాడీ మీరు నాకు ఇచ్చిన షూ పోయినాయి డాడీ అని చెప్తే, సరేరా నేను మళ్ళీ వేరే కొంటానని చెప్పి అన్న సమయంలో మరొకసారి వెళ్తే ఆ షూ షాప్ లో అతనికి అది నచ్చలేదు. ఆ షూస్ వేరే షూస్ ని చూపించారు కానీ అక్కడ వాళ్ళు, కానీ ఆ కుమారునికి నచ్చలేదు. సరేరా అటువంటి రకమైన షూ ఏమైనా దొరికితే చూద్దామని చెప్పి అన్ని వచ్చేస్తున్న సమయంలో ఆ కుమారుడు అలాగ తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి వస్తున్న సమయంలో అదే ఒక షాప్ మీద, అదే షాప్ దగ్గర అటువంటి షూయే ఆ కుమారుడి దృష్టిలో పడింది. చక్కగా అదే రకంగా ఉన్నాయి, చక్కగా అదే షేప్ లో ఉన్నాయి, అదే కలర్. డాడీ డాడీ మీరు నాకు కొన్నారు కదా, సేమ్ అలాంటి షూయే నేను ఒకటి చూశాను డాడీ, రెండు డాడీ నేను తీసుకుందాం అని చెప్పి అంటే, సరే రేపు తీసుకుందాంరా అని చెప్పి డాడీ అన్నారు. అయితే ఈలోపు ఆ కుర్రాడు వెళ్ళి ఆ షూని చూసి అచ్చం నాలాగే ఉంది అని చెప్పి, సరే ఇది అచ్చం నా షూ వేసారు, నా షూ వేసారు, ఇక్కడ కొంత ఇవి నేను నావే సార్, నేనే వాడాను సార్ అంటే, బాబు ఆ షాప్ యజమాని ఏమంటే ఇలాంటి ఒకే షూ కలిగినవి అనేకం ఉంటాయి బాబు, నువ్వు కొంటే కొన్ని లేకపోతే వెళ్ళిపో అని చెప్పి ఆ కుర్రాన్ని పంపించేస్తారు. ఆ తర్వాత రోజు డాడీని తీసుకొచ్చి, డాడీ ఇదిగోండి డాడీ మీరు నాకు కొనిపించిన షూ అచ్చం అవే షూని ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు డాడీ అని చెప్పి అంటే, డాడీ వచ్చి వాళ్ళని అడిగినప్పుడు, సార్ ఇది కావాలంటే చూడండి సార్ డాడీ అని చెప్పి ఆ డాడీకి తను ఆ డాడీ ఇచ్చినప్పుడు తను ఆ షూలో తన పేరు రాసుకున్నాడు చక్కగా. ఆ షూని తీసుకొచ్చి, డాడీ మీరు నాకు ఇచ్చినప్పుడు నా పేరు దీంట్లో రాసించాడు డాడీ, కావాలంటే మీరు చూడండి అని చెప్పి డాడీకి ఆ షూని చూపిస్తే దాంట్లో పేరు ఉంది. ఆ యజమానుడు, ఆ షాప్ యజమానుడు అంటున్నాడు, అది మీ షూయే కావచ్చు కానీ మీరు పోగొట్టుకున్నారు, మళ్ళీ మేము అది మాకు రకరకాల షాపుల నుంచి షూస్ వస్తూ ఉంటాయి, మేము కొనుక్కుంటాం, దాన్ని మేము కొనుక్కున్నాము, మీకు మళ్ళీ అదే మీ షూ అయినప్పటికీ మీకు మళ్ళీ అది కావాలంటే మీరు వెల చెల్లించాలి, డబ్బులు పెట్టి కొంటేనే కానీ ఇది మీరు పొందలేరు అని చెప్పి అన్నప్పుడు ఆ తండ్రి కుమారుని ప్రేమించి ఆ షూని ఆ కుమారునికి ఇచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన రక్షణను, తనతో ఉండే మహిమను, మనకిచ్చిన స్వేచ్ఛను మనం వినియోగపరుచుకొని వాటిని పాపానికి హేతువు చేసుకొని పాపం చేయడం వల్ల వచ్చింది మరణం. ఆ మరణం మనల్ని నరకానికి తీసుకెళ్లిపోతున్నప్పుడు ఏదైతే రక్షణను, ఏదైతే గొప్ప సాల్వేషన్ గా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ మనం పోగొట్టుకున్నామో, పాపం చేసి ఆ పాపం ద్వారా వచ్చే జీతం మరణం గనక, మరణం ద్వారా దేవుని సమీపించలేక నరకానికి వెళ్ళిపోతున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఉదయించి నా పాపాన్ని క్షమించాడు. ఏదైతే మనము పోగొట్టుకున్నామో పాపం చేసి, పాపం ద్వారా వచ్చే జీతం మరణం గనక, ఆ మరణానికి లోనైపోయి నరకానికి వెళ్ళిపోతున్న సమయంలో యేసుక్రీస్తు ఈ లోకాల్లో ఉదయించి నా పాపాల నిమిత్తం మరణించాడు ఆయన. మళ్ళీ ఆయన దేవుడు గనక 3వ దినాన్ని లేచారు. ఏదైతే మనం పోగొట్టుకున్నామో రక్షణ కావచ్చు, మనకి దేవుడితో ఉండే మహిమ కాబట్టి ఏదైతే పోగొట్టుకున్నామో, క్రీస్తు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా, పెనాల్టీగా మన పోగొట్టుకున్న రక్షణను, మనం పోగొట్టుకున్న మహిమను యేసుక్రీస్తు తన రక్తము, తన ప్రాణము పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. ఆ రోజు ఆ తండ్రి ఆ కుమారునికి ఏ విధంగా మరొకసారి తాను పోగొట్టుకున్న షూని మళ్ళీ కొన్నాడు, అలాగే మనం పోగొట్టుకున్న రక్షణ, దేవునితో ఉండే భాగ్యాన్ని మనం పోగొట్టుకున్నాం కనుక ఆ భాగ్యాన్ని తిరిగి తేవడానికి, ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ 2000 సంవత్సరాల క్రితం మరణించి మనల్ని ఆయనతో సంధి చేశాడు. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచూ ఉన్నది. దైవత్వము ఆయన దేవుడే ఉండి కూడా నా పాపాన్ని క్షమించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది, యేసు దేవుని కుమారుడిని ఎవరు ఒప్పుకొనునో
దేవుడు వాని యందు నిలిచి ఉండును, వాడు ఆయన వాడై ఉండు. అంటే ఆయన మనం విశ్వసించేనే, మీరు విశ్వసిస్తేనే రక్షించబడతారు అని చెప్పి బైబిల్ చెప్తుంది. మన గురించి మన కోసం ఆయన ఉద్భవించాడు, వచ్చాడు, మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఎవరైతే ఆయన ఎంత విశ్వాసం ఉంచుతారో వారే నిత్య జీవం గలవారు. ఆయన విశ్వసించడమే నిత్య జీవం. గాడ్ బ్లెస్ యూ. మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ.